హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషా బ్లాగ్స్. ఇగో నేనైతే మిల్ మేకర్ కూర వండుతున్నానండి. మిల్ మేకర్ని అయితే ఫస్ట్ వేడి నీళ్ళు మసల పెట్టుకోవాలి. మసల పెట్టుకొని ఒక పావు గంట సేపు ఇట్లా వేడి నీళ్ళల్లో మనం ఈ మిల్ మేకర్లు వేసి ఒక పావు గంట సేపు అయితే ఇలా ఉంచాలి. ఇగో ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ అయితే మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇవైతే ఉల్లిగడ్డ ఉన్న మిర్చి అయితే ఇట్లా గోల్డ్ కలర్ అయిపోయింది, పచ్చి వాసన అయితే పోయింది. ఇప్పుడైతే నేను టమాటా వేసుకుంటున్నా. టమాటా వేస్తున్నాను. టమాటా కూడా మనకి ఈ పచ్చి స్మెల్ పోవాలి, ఫ్రై కావాలి. ఇదిగో చూడండి, టమాటా అయితే పచ్చి వాసన పోయింది, ఇలా మగ్గింది. మగ్గిన తర్వాతనైతే ఇదిగో పసుపు వేసుకోవాలండి. సరిపడేంత పసుపు వేసుకోవాలి. ఇది ఉప్పు వేసుకోవాలి. ఇదిగో కారం వేసుకోవాలి. మనకు సరిపడేంత వరకే వేసుకోవాలి మన కర్రీని బట్టి. దీనిలోనైతే జీలకర్ర పౌడరు మెంతి పౌడర్ అయితే వేసిన. ఇగో మనం ఈ మిక్సీ ఇప్పుడు మిల్ మేకర్ను నేను ఉడకబెట్టేసుకొని కొనైతే ఇట్లా మిక్సీ పట్టి ఇదిగో ఇలా దీన్ని వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇదిగో ఇదైతే మిల్ మేకర్ అయితే పచ్చి స్మెల్ పోయిందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. దీనిలో రెడీ అయిపోయింది. ఇగో లాస్ట్కుని అయితే కొత్తిమీర వేస్తున్నాను. ఇది చపాతీలకు కానీ మన రైస్లో కానీ కూర బాగుంటుంది. రైస్లో పెట్టుకొని తినచ్చండి, చపాతీలో కూడా తినచ్చు, బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.